క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమాన్ని మనకున్న 3 గంటల వ్యవధిలో 2 భాగాలుగా నిర్వహించబోతున్నాం. మొదటిది వి పురస్కార్. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తులకు వినమ్రంగా సత్కరించుకునే కార్యక్రమమే వి పురస్కార్, ఏ స్మైల్ కాంటెస్ట్. నవ్వు యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాలంటే చాలానే ఉంది. నవ్వు భాషకు అతీతం, భావాలు అనేకం. అందమైన నవ్వు విరబూయాలంటే ఆరోగ్యమైన పంటి వరుస ఉండాలి. పంటి యొక్క ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు, దంతాల ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక సరికొత్త రీతిలో రూపొందించిన కార్యక్రమమే విజయ దరహాసం, ఏ స్మైల్ కాంటెస్ట్. ఈనాటి మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, ఇతర అతిథులకి ధన్యవాదాలు తెలుపుతూ, సరళాం సుష్మితా భూషితా ధరణి భరణి మాతరం వందే మాతరం వందే మాతరం. ఇవాళ శ్రీ చాగంటి వారిని సన్మానించుకోవడం వి పురస్కార వేదిక పునీతమైంది. గురువు దేహంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భాషిస్తాడు. వైద్యుడు శరీరంలో ఉన్నటువంటి బాధను నివృత్తం చేస్తాడు. అలాంటి ఇన్స్టిట్యూషన్ వి డెంటల్. ఆ ఇన్స్టిట్యూషన్ ఒక దేవాలయం లాంటిది. ఆ ఇన్స్టిట్యూషన్ దర్శించడానికి నాకు అవకాశం ఇచ్చారు. నన్ను సత్కరించినందుకు వారందరికీ ధన్యవాదాలు ఇస్తూ అందరికీ ఆశీస్సులు, గాయత్రి జీవితాలు ఆశీస్సులు ఉండుగాక. జై హింద్. ముఖ్యంగా కేఎంకే రమేష్ గారిని, వారికి సహకారంగా ఉన్నటువంటి జాన్ మాడుగుల గారిని, వారి కుటుంబ సభ్యులను కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. వైద్యం చేసుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, హాస్పిటల్ నిర్మించడం, మళ్ళీ పిల్లలు కూడా డాక్టర్కి అదే హాస్పిటల్లో కూర్చోబెట్టి ఇదే పనిగా ఉండేటువంటి ఈ రోజుల్లో అదే పని కాదు, మేము సమాజానికి సేవ చేసేటువంటి కొంతమంది పెద్దలను కూడా మేము సత్కరించి మా సామాజిక బాధ్యతను నిర్వహిస్తామని చెప్పేటువంటి ఈ నిర్వాహకులందరూ కూడా నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తాను. దీనికి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఏం కావాలి? దేశభక్తి కావాలి, సమాజం పట్ల అభిమానం కావాలి. ఇవాళ నా అదృష్టం ఏంటంటే కేవలం శతాధిక వయోవృద్ధులుగా జ్ఞాన వృద్ధులు కూడా ఉన్నారు 3 వరుసల్లో. అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నటువంటి అమ్మలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు, ఇంకా నాకు బాగా ఇష్టంగా యువకులు ఉన్నారు. అయితే మన భారతదేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో మనం ఏ దేశాన్ని చూసినా కానీ గాడ్ సేవ్ ది మదర్ ల్యాండ్, గాడ్ సేవ్ ది కింగ్ అనేటువంటి ఉంటాయి. కానీ ఒక భారతదేశమే సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంచి పోషించిన దేశం భారతదేశం. త్రైలోక్యం మంగళం గురు అన్న దేశం భారతదేశం. లోకా సమస్త సుఖినో భవంతు. ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాలు సుఖంగా ఉండాలని చెప్పినటువంటి జాతి భారత జాతి. వి డెంటల్ హాస్పిటల్స్ విశాఖపట్నం బ్రాంచ్ 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో మేము ఈరోజు ఈ వి పురస్కార్ అవార్డ్స్ అన్నది మేము చేస్తున్నాము. అలాగే స్మైల్ కాంటెస్ట్, స్మైల్ అవార్డ్స్, బెస్ట్ స్మైల్ అవార్డ్స్ని కూడా మేము ఇవ్వడం జరుగుతోంది. సో సమాజంలో
ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వి పురస్కార్స్ ద్వారా ఏదో మాకు తోచినంతగా మేము సత్కరించుకోవడానికి ఒక అవకాశం తీసుకుంటున్నట్టుగా మేము భావిస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ విచ్చేసి ఇంత విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చినందుకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నేను రమేష్ కేఎంకే, డైరెక్టర్ వి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు వి డెంటల్ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవం సందర్భంగా సొసైటీలో వివిధ రంగాల్లో విశేష సేవలు చేస్తున్న విశిష్టమైన వ్యక్తులకి వినమ్రంగా ఒక సత్కరించే కార్యక్రమం పేరే వి పురస్కార్. దీంతోపాటు విజయ దరహాసం పేరుతోటి ప్రజల్లో దంత సమస్యల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశాము. విశేష స్పందన లభించింది. 1439 మంది ఆన్లైన్ కంటెస్టెంట్స్ కాంపిటీషన్కి ఇచ్చేశారు. దాంట్లో 87 మందికి మనం బెస్ట్ స్మైల్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్నాం. అలాగే 21 మందికి వి పురస్కార్ అవార్డ్స్ వివిధ రంగాల్లో, ఒక డాక్టరు, ఒక క్లాసికల్ డాన్సరు, ఒక జర్నలిస్టు, ఒక ఫోటో జర్నలిస్టు, ఇలాగా ఒక కమెడియన్, ఒక మెజిషియన్, ఇలా వివిధ రంగాలకి సొసైటీకి సంబంధించిన అనేక మందికి గుర్తించి ఒక కార్యక్రమం చేస్తున్నాం. అంటే కేవలం దంత సమస్యలు కాకుండా సమాజ హితమైన కార్యక్రమాలు కూడా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఇచ్చేయటం, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ గారు స్టీఫెన్ గారు కూడా ఇచ్చేయటం చాలా ఆనందదాయకం అండి. సంతోషం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రాధిక, ఓసస్ క్వాలిటీ నుంచి. ఈరోజు ఈ వి పురస్కార్ అవార్డ్స్ బెస్ట్ డాక్టర్ అవార్డు కింద నాకు ఈ అవార్డు లభించింది. ఐ థ్యాంక్ వి డెంటల్ హాస్పిటల్స్, డాక్టర్ రమేష్ గారు అండ్ డాక్టర్ స్టీఫెన్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఆనర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హానర్డ్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఇప్పుడు ఎన్నో వేల మంది ఇన్ఫర్టిలిటీకి బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ ఆ parenthood, dream of parenthood, and I'm able to give them that dream of parenthood. So I'm very honored and blessed to be in this profession, and thank you very much for this award. Thank you so much.